హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ చెల్లి దగ్గరికి వెళ్తాం అండ్ వచ్చేస్తాం. అదంతా ఈ వ్లాగ్లో కవర్ చేసేస్తాం. సో ఇప్పుడు టైం 3:30 అవుతుంది. స్టార్ట్ అయిపోతున్నాము. సో లెట్స్ గో. లెట్స్ గో. త్రీ అవర్స్ తర్వాత ఒక స్టాప్ దగ్గర ఆగాము. బికాజ్ మా కార్కి ఎనర్జీకి పెట్టాలి కదా మరి, అందుకని చెప్పి మా కార్కి పెట్టంగానే వెంకటేష్కి కూడా ఎనర్జీ కావాలంట. సో కాఫీ తీసుకోవడానికి వచ్చాడు బాబు. బాబుతో పాటు నేను కూడా వచ్చా. ఇది అన్ప్లాన్ అండ్ సడన్ ట్రిప్పే. మేము యాక్చువల్గా బయలుదేరి ఒక 2 days ముందు కన్ఫర్మ్ చేసుకున్నట్టున్నాం. ఓకే లెట్స్ గో అని చెప్పి. మా చెల్లి ఉండేది ఫ్లోరిడాలో, మేము ఉండేది ఎన్సీలో కదా. 3 states దాటుకొని వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అలా అయిపోయింది, 12:30 అలాగా. మధ్యలో కార్కి ఛార్జింగ్ పెడతాను ఆగుతూ అలా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10 hours ప్లస్ డ్రైవ్. ఫైనల్లీ మా చెల్లి వాళ్ళ కాలేజ్కి వచ్చాము. తనకి పార్ట్ టైం ఉంది. సో ఇవాళ షిఫ్ట్ ఉందంట. అందుకని చెప్పి మాకు అడ్రస్ తెలీదు, ఎక్కడికో వెళ్ళాము. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లేదని తెలిసింది. సర్లే అని చెప్పి అక్కడే ఎవరినో వేరే లొకేషన్ ఏమన్నా ఉంటుందా అని అడిగితే వాళ్ళే చెప్పారు. అక్కడికి వచ్చేటప్పుడు 45 minutes ట్రాఫిక్, మధ్యలో ఈ పిల్లోడి డ్రైవింగ్, మధ్యలో వరస్ట్. అసలు చెప్పండి, మనం సర్ప్రైజ్ వద్దామంటే మనకు సర్ప్రైజ్ ఎదురైంది కదా. మేము సర్ప్రైజ్ అసలు మాకు చెల్లి చెప్పలేదు, మా చెల్లికి కదా అసలు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మా వాళ్ళు నోట్ జారేస్తారని భయం వేసి. ఇవాళ వచ్చేటప్పుడు ఖాళీగా కూర్చోకుండా అందరికీ చెప్పుకుంటూ వచ్చాం దారిలో. లాస్ట్కి ఇంకా ఓకే తన డెస్టినేషన్ తెలిసింది. అక్కడికి వెళ్ళే టైంకి మా చెల్లి కాల్ చేసింది. తర్వాత మమ్మీ అడ్రస్ పెట్టింది. మమ్మీకి కాల్ చేస్తే ఏమైందంటే మా చెల్లి ఎక్కడుందో అడ్రస్ లొకేషన్ సంథింగ్ ఏదో పెట్టమందంట. సో మా చెల్లికి డౌట్ వచ్చింది ఏంటి ఇంకా కన్ఫర్మ్. మార్నింగ్ కాల్ చేసినప్పుడే నన్ను అడిగింది ఏంటి మీరు వస్తున్నారా అని చెప్పి. ఏదో మేనేజ్ చేశాను, అంతా వేస్ట్. నేను ఎప్పుడు ఎవరికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా కూడా అది అవ్వదు. అందుకే నేను ఎక్కువ అనుకోను సర్ప్రైజ్లు ఇవ్వడం. అర్థమైందా? నీకైనా అంతే, నేను ఎప్పుడు సర్ప్రైజ్లు ప్లాన్ చేయను దేనికి కూడా. సో ఇంక ఇప్పుడు వెళ్దాము. 9 hours జర్నీ, 1 hour ట్రాఫిక్, మొత్తం 10 hours అయింది. మేము ఇంటి దగ్గర బయలుదేరి 2 అవుతుంది. ఇంకో గంటన్నర అయితే 12 hours జర్నీ ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడు ఈ ఎండలో నడిచి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇవాళ గేమ్ జరుగుతుందంట. ఫుల్ ట్రాఫిక్, పార్కింగ్లు ఖాళీ లేవు, పార్కింగ్ లాట్లు. ఆ పార్కింగ్ లాట్ ఎదుక్కోవడానికి గంట. ఫైనల్గా ఒకటి దొరికింది అక్కడ, పే అండ్ పార్క్. ఇక్కడ పే చేసాం, పార్క్ కూడా చేసాం. ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్ళే టైంకి మళ్ళీ ఇన్గర్ ఫుడ్ తింటున్నారు. మేమేం తినలేదు. నేనేమన్నాను మేమేం తినలేదు మార్నింగ్ నుంచి. నాకు అసలు ఆకలి లేదు. ఇప్పుడు ఆకలి వేస్తుంది, అసలు కళ్ళు తిరిగిపోతుంది. నాకు ఫుడ్ పెట్టుకుని వెంకటేష్ ఒకటే తినేస్తున్నాడు. మా చెల్లి పార్ట్ టైం కాలేజ్లోనే. ఎవ్రీ వీకెండ్ అయితే షిఫ్ట్ ఉండదు, బట్ ఆ రోజు యూనివర్సిటీలో గేమ్ ఉండడం వల్ల తనకి షిఫ్ట్ ఉంది. మేము వెళ్ళేసరికి వెయిట్ చేస్తుంది. బికాస్ మమ్మీ అప్పటికి అడ్రస్ కోసం కాల్ చేసాం, మెసేజ్ చేసాం. మా చెల్లికి ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఓకే వీళ్ళు వస్తున్నారు అని చెప్పి. వెతుక్కుంటూ ఉందంట. మమ్మల్ని చూడగానే వచ్చేసింది. అప్పుడు అదే అంటుంది, నా లంచ్ బ్రేక్ ఇప్పుడే అయింది, నేను వెయిట్ చేస్తున్నాను, మీరు ఇంకా ఎంతసేపట్లో వస్తారు అని చెప్పి. ఫైనల్లీ హియర్ ఈస్ ద మూమెంట్. చాలా మంత్స్ తర్వాత కలిసాము. అండ్ ఇప్పుడు రియల్గా మా చెల్లి అక్కడ పార్ట్ టైం చేస్తున్నప్పుడు మాకు యాక్చువల్గా తెలుసు ఎంత కష్టపడతారో. ఇక్కడికి చదువుకోవడానికి వచ్చి ఎన్నో కళలతో వచ్చి కష్టపడుతూ ఒక పక్కన చదువుకుంటూ వాళ్ళ ఫీ వాళ్ళు పే చేస్తూ చాలా థింగ్స్ ఉంటాయి. వాళ్ళన్నీ షేర్ చేసుకొని కూడా మాకు తెలిసిన రియల్గా చూసి, అంటే మేము అలాగా చూడలేదు కదా, ఇదే ఫస్ట్ టైం. సో కొంచెం బాధ అనిపించింది. అసలు మాస్టర్స్ కోసం వచ్చి ఇలాగ కష్టపడే వాళ్ళందరికీ చాలా గ్రేట్. అసలు అయినో అన్ని పనులు గ్రేటే, బట్ ఇలాగా చదువుకుంటూ ఇలాగ షిఫ్ట్స్ చేసుకుంటూ కష్టం కదా. ఇంకా మేము కలిసి తనకి ఇంకా కొంచెం టైం ఉండేసరికి వర్క్, మేము ఒక కాలేజ్లో ఒక రూమ్ వెతుక్కొని అక్కడ సెటిల్ అయ్యాము. ఎక్కడ ఖాళీ లేదు, ఎంతమంది ఉన్నారు ఆ రోజు. మేము ఇంకా అలా వెయిట్ చేస్తూ వెంకటేష్ కొంచెంసేపు వర్క్ చేసుకున్నాడు. అండ్ ఇంకా నేనేమో ఏదో సిరీస్ చూశాను. మేము యాక్చువల్గా ఎక్కువ డేస్ ఉండడానికి ఏమీ ప్లాన్ చేయలేదు. జస్ట్ సాటర్డే బయలుదేరాము, సండే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇది రిస్కే యాక్చువల్గా, బికాస్ మాకు డ్రైవే
వెళ్ళడానికి 12 అవర్స్, రావడానికి 12 అవర్స్ పట్టింది. ఉన్న 48 అవర్స్‌లో 24 అవర్స్ మాకు డ్రైవింగే సరిపోయింది. జర్నీయే సరిపోయింది. బట్ మాకు కలవాలి మా చెల్లిని అని అనిపించి ఇంకా మేము ప్లాన్ చేసాము. ఎక్కువ రోజులు ఉండొచ్చు. బట్ వెంకటేష్‌కి అసలు కుదరట్లేదు. చాలా వర్క్ ప్రెషర్ అంటున్నాడు ఈ మధ్య. వీకెండ్స్ కూడా వర్క్ చేస్తూనే ఉన్నాడు బాబు. అందుకని చెప్పి ఇంక నేను ఎక్కువ ఫోర్స్ చేయలేదు. యాక్చువల్‌గా నన్ను అన్నాడు, కావాలంటే నువ్వు ఉండు అని చెప్పి. బట్ నేను ఇంకా వద్దులే అని చెప్పి వచ్చేసాము. ఆ రోజు ఇంకా పెద్దగా వేరే ప్లాన్స్ లేవు. నైట్ డిన్నర్ చేసేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ దగ్గరలో ఒక బీచ్ ఉంటే అక్కడికి వెళ్ళాము. 8:30 అయినా కూడా ఎంత ఎండగా ఉందంటే బాబోయ్, ఇక్కడ వెదర్ అసలు చాలా హాట్గా ఉంది. సర్ఫింగ్ చేస్తున్నారు, అక్కడ ఉన్నారు వీళ్ళు, ఫోటోషూట్లు ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ. నేనేమో వీడియో తీసుకుంటున్నాను. మా చెల్లి కూడా ఎక్కడికి అంతగా వెళ్ళదు. సో, అందుకని చెప్పి అలాగా ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ అంటే బయటికి వెళ్ళినట్టు ఉంటుందిలే అని చెప్పి ఎర్లీగానే స్టార్ట్ అయిపోయి వెళ్ళాము. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులకి ఫొటోస్ దిగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఫోటోలు. కానీ ఇప్పుడు అసలు ఎంత ఎండలో కూడా ఫోటోషూట్లు ఆపట్లేదు. బాగానే తీస్తున్న మరదలు అక్క ఫోటోలు ఎక్కువ తీయదు కదా, సో అందుకని చెప్పి మా చెల్లి తీసుకుంటుంది. సో ఇంకా టైం వచ్చేసింది మా చెల్లిని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి. లాస్ట్ ఇయర్ ఇలాగ యూఎస్ వచ్చింది, మాస్టర్స్ జాయిన్ అయ్యింది అని చెప్పాను, కానీ ఎప్పుడు నా వీడియోస్లో చూపించలేదు. సో తినే నా చెల్లెలు, హై, మై ఓన్లీ సిస్టర్ దివ్య తన పేరు. వీడియోలో ఇలాగా కనిపించి మాట్లాడాలంటే నాకే ఇంకా కొంచెం ఇన్ఫీరియర్గా అనిపిస్తుంది. సో మా ఇంట్లో వాళ్ళు ఇంకా కొంచెం చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా. సో అందుకే నేను ఎక్కువ ఇన్వాల్వ్ చేయను వాళ్ళతో మాట్లాడించడానికి, అంటే కొత్త కదా అందుకని చెప్పి. ఇంకా ఇప్పుడైతే లంచ్ చేసేసిన తర్వాత మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వెరీ టఫ్ మూమెంట్ ఫర్ అస్. ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతానో నేను కలవడానికి, వాళ్ళకి బాయ్ చెప్పేటప్పుడు అంత ఫీల్ అవుతాను. బట్ ఏం చేస్తాము, ఏం చేయలేము అంతే. కొన్ని టఫ్ డేస్ ఆర్ టఫ్ టైమ్స్ అని అనుకోవచ్చు. ఇంకా మేము కరెక్ట్గా బయలుదేరి ఒక 1 అవర్ జర్నీ చేసేసరికి చక్కగా వర్షం ఆహ్వానించింది. అండ్ ఈ జర్నీ అప్పుడు నాకు ఏమనిపించిందంటే, మా మమ్మీ డాడీ ఇలాగే వీకెండ్స్కి మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. విజిటింగ్కి వచ్చేటప్పుడు మార్నింగ్ వెళ్ళిపోయి మా కోసం స్నాక్స్, ఫుడ్ కుక్ చేసుకొని తీసుకొచ్చి ఇవన్నీ గుర్తొచ్చాయి. స్టార్ట్ అయ్యి 2 అవర్స్ అయింది. సో ఫస్ట్ స్టాప్ దగ్గర ఆగాము, అంటే కార్ ఛార్జింగ్ పెట్టాలి కదా అందుకని చెప్పి. సో వెంకటేష్ కొంచెం పడుకున్నాడు కూడా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ ఛార్జింగ్ పెట్టడానికి ఇంకా 2 అవర్స్ పడుతుంది. మార్నింగ్ జర్నీ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టుంది, కానీ ఈవినింగ్ కొంచెం ట్రాఫిక్గా అలాగ ఉంది, అందులో వీకెండ్ కదా. సో అది మ్యాటర్. ఇంటికి వెళ్ళేసరికి నైట్ 12 అలా అవుతుందేమోనని చెప్పి మేము మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో లెట్స్ సీ 12 అయిపోద్దా ఇంటికి వెళ్ళేసరికి, ఇంకా లేట్. మా పెళ్ళైన తర్వాత నుంచి అండ్ యూఎస్ వచ్చిన తర్వాత కూడా మేము ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినా కూడా, ఫ్లైట్లో వెళ్ళినా కూడా, ఐదర్ ఆ డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఇలాగా వర్షం ఫుల్గా ఉంటుంది. ఎందుకో మరి అది వర్షదేవుడు మమ్మల్ని కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అది హ్యాపెన్స్, నేచర్ని మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము కదా. మేము యాక్చువల్గా వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకున్నాము నిన్న అండ్ ఇవాళ కూడా. బట్ మనుషులే ఒకలాగా ఉండరు, సిచ్యువేషన్సే ఒకలాగా ఉండవు, వెదర్ ఎలాగో ఒకలాగా ఉంటుంది. ఏం చెప్పా కదా, నాకు తెలియదు ఏం చెప్పాను. టైం అయితే ఇప్పుడు 8 అయ్యింది. ఇంకా మళ్ళీ ఒక 15 మినిట్స్లో ఛార్జింగ్ కోసం ఆగాలి. ఇంటికి వెళ్ళేసరికి ఐ థింక్ మేము 11:30 or 12 అలాగా అవుతుంది అనుకుంటున్నాం హోప్ఫుల్లీ. ఇంక ఇది దాటిన తర్వాత వర్షం లేకపోతే చాలు, బికాజ్ ఇది తర్వాత రోడ్స్ అసలు ఏం బాగోలేదు, కన్స్ట్రక్షన్ వల్ల ఏమో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మధ్యలో ఇంకా ఎక్కడ ఆగలేదు, డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. జస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రమే స్టాప్. ఇంకా ఫుడ్ కూడా అప్పుడే తినేసాం. మా చెల్లి యాక్చువల్గా ఫుడ్ కూడా ప్యాక్ చేసి ఇచ్చింది. ఒక స్టేట్ జర్నీ మొత్తం వర్షం పడుతూనే ఉంది. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అలా అయిపోయింది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ డే నార్మల్ యాజ్ యూజువల్ లైఫ్, మళ్ళీ వెంకటేష్ వర్క్కి మనం ఇంటికి అన్నట్టు రెగ్యులర్ లైఫ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఆ రోజు మేము ఒక మొక్కను కూడా తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఈ మధ్య నేను వెంకటేష్ని ఏం అడగట్లేదు, ఎక్కువ పెద్ద కోరికలు ఏం లేవు, చిన్ని కోరికలు మాత్రమే. అందులో ప్లాంట్స్ కొన్ని కలెక్ట్ చేశాను. ఇంకా బాగుంటుంది ఇంట్లో అలాగా లైవ్లీగా అలాగ మొక్కలు ఉంటూ ఉంటే, అందుకని చెప్పి అవి కొనుక్కోవడానికి వెళ్ళాము.
ఇదే మన కొత్త మొక్క బేబీ ప్లాంట్. దీన్ని ఏదో అంటారు. ఈ నేమ్స్ ఏవి గుర్తుండవు నాకు. కొంచెం మెమరీ పవర్ తక్కువ. నేను స్క్రీన్ మీద వేస్తాను. జనరల్గా గర్ల్స్ షాపింగ్ వస్తే ఎక్కువ టైం తీసుకుంటారంటారు. మా కేసులో అసలు అది అనకూడదు. ఈ పిల్లోడు ఏ షాపింగ్కి వెళ్ళినా అసలు ఎంతసేపు చేస్తాడు. సో మీరు మీ పార్ట్నర్స్లో కూడా మీరు షాపింగ్ చేయకుండా మీ హస్బెండ్స్ ఇలాగే చేస్తారా? నా హస్బెండ్ అయితే అంతే. ఇప్పుడు అసలు ఇందాకటి నుంచి వెళ్దాం అంటున్నాను, అసలు రావట్లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎత్తుక్కుంటున్నాడు ఏదో. ఇంకా తర్వాత అయితే నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ కూడా దొరికింది. అక్కడికి వెళ్ళాము. రీజన్ ఏంటి అంటే నా హ్యాండ్ యొక్క ర్యాష్ గురించి. యాక్చువల్గా నా హ్యాండ్ గురించి మీకు ఒక వీడియోలో చెప్పినప్పుడు మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే సజెషన్ ఇవ్వండి అంటే కొన్ని సజెషన్స్ ఇచ్చారు. కోకోనట్ ఆయిల్ యూస్ చేయండి అని చెప్పి, అండ్ హ్యాండ్స్ని ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంచమని చెప్పి అన్నీ చేశాను. బట్ నాకు వర్క్ అవ్వలేదు. అంటే మాయిశ్చరైజర్ రాసిన తర్వాత ఎంత మంట వచ్చిందంటే ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి. నేను ఎక్కువ పెయిన్ తట్టుకోలేకపోయాను. బట్ కనీసం యూజ్ ఉన్నా ఓకే. బట్ అలాగేమీ వర్క్ అవ్వలేదు. సో, అందుకని చెప్పి హాస్పిటల్‌కి వెళ్ళాము. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు మేబీ కొన్ని థింగ్స్‌కి మెడిసిన్ పడితే వెంటనే రిజల్ట్ ఉంటుందేమో నాకు తెలీదు. సో, అక్కడ ఒక క్రీమ్‌ని ప్రిస్క్రైబ్ చేశారు. యాక్చువల్‌గా అక్కడ నేను ఎగ్జాక్ట్ రీజన్ తెలుసుకోవాలి కదా! ఇలా ఎందుకు అవుతుందో అని చెప్పి అక్కడ ఏం మాట్లాడలేదు. ఓకే. మెడిసిన్ కావాలి అని చెప్పి అడిగాను. ఇంటికొచ్చిన తర్వాత గూగుల్‌లో నేనే నార్మల్‌గా చూస్తే ఏవో వేరియస్ రీజన్స్ ఏవో చెప్పారు. నాకు అర్థం కూడా కాలేదు కొన్నైతే. దీన్ని ఎగ్జిమా అంటారంట. అది ప్రొనౌన్సియేషన్ ఏదో నాకు కరెక్ట్‌గా తెలియవు ఈ ప్రొనౌన్సియేషన్‌లు. నాకు ఇక్కడ నేను స్క్రీన్ మీద వేస్తాను దానికి. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను ఇంకో కొత్త విషయం ఏం తెలుసుకున్నానంటే, ఇలా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు మనకి చీటీ రాస్తారు కదా! మెడిసిన్‌ని ప్రిస్క్రైబ్ చేస్తే. బట్ ఇక్కడ అలా కాదంట. మనం మన ఉండే ఏరియా జిప్ కోడ్ చెప్తే మనకి దగ్గరలో ఉన్న ఫార్మసీస్ ఏవో వాళ్ళకి లిస్ట్ వస్తది. అక్కడ మనం చూజ్ చేసుకోవచ్చు. ఒకటి అని ఈ ఫార్మసీకి అని చెప్తే వాళ్ళు డైరెక్ట్‌గా ఆహ్, అక్కడ మనకింకా చీటీలు ఏమి మెడిసిన్ అలాగేం కాదు. డైరెక్ట్‌గా ఫార్మసీకెళ్ళి మనం పిక్ చేసుకొని వచ్చేయడమే. ఇది తెలుసుకున్నాను. నాకు తెలీదు ఇప్పటి వరకు. సో, అది. ఇంకా యాక్చువల్‌గా ఈ క్రీము ఇదేదో నేమ్ గూడా ఆవిడేదో చెప్పారు. నాకు గుర్తు గూడా లేదు. ఇది డేకి 2 టైమ్స్ యూజ్ చేయాలి అంట. ఆహ్, హ్మ్. అండ్ లైట్‌గా అప్లై చేయాలి. ఇంకా ఫేస్‌కి ఎక్కడ టచ్ అవ్వనివ్వద్దు అని చెప్పారు. ఫేస్‌కేంటి వేరే ఎక్కడ కూడా టచ్ అవ్వద్దు అని చెప్పారు. అండ్ ఇంకొకటి రీజన్స్ ఏంటి అని చెప్పంటే నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఫస్ట్, సెకండ్ కూడా కాదు. నార్మల్‌గా ఉన్నాయి చెప్తాను నాకు గుర్తున్నట్టు. మనం యూజ్ చేసే లిక్విడ్స్ ఉంటాయి కదా! డిష్ వాషింగ్‌దైనా, సోప్స్ వేటి వల్ల అయినా కూడా అవుతది. అండ్ ఇంకొకటి మన ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివ్‌గా ఉంటే కూడా అలాగా అవుతది. అండ్ ఇంకొకటి ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! మిల్క్‌కి రిలేటెడ్‌వి అలాగా. అవి కూడా మనకి పడకపోతే వస్తది అని చెప్పారు. ఏదో నాకు కరెక్ట్‌గా తెలీదు. ఏదైతే ఏమైంది ఇది రాసినప్పుడు కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. రెగ్యులర్‌గా వాడుతూ ఉండాలి. మళ్ళీ అంటే కొన్ని డేస్ తగ్గేంత వరకు వాడితే బెటర్. నేను మధ్యలో మర్చిపోతూ అలా చేస్తున్నాను. బట్ ఇప్పుడు కొంచెం బెటరే. సో, థాంక్స్ అందరికి యాక్చువల్‌గా. అంటే నేను ఏ వీడియోలో ఏం సజెషన్ అడిగినా, నాకు తెలియనివి ఏవి అడిగినా కూడా మీరు మీ టైం తీసుకొని నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో, ఐ యామ్ సో థాంక్‌ఫుల్ అండ్ గ్రేట్‌ఫుల్. మీ లవ్ అండ్ సపోర్ట్‌కి. ఇలానే మీ ప్రేమ, ఆప్యాయతలు, ఆశీర్వాదాలు అన్నీ నాతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. మీకు గనుక ఈ వీడియో నచ్చితే వాట్ టు డూ నౌ? డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching. See you in my next one. Till then, take care and also bye bye.